అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి గ్రహస్థితి చూస్తే ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. ఈ సంవత్సరంలో గురువు 3 రాశుల్లో సంచరించడం వల్ల మొదటి భాగంలో మాత్రమే గురువు యొక్క అనుకూలత వీరికి ఉన్నది. అంటే దాదాపుగా జూన్ నెల 2వ తారీఖు వరకు గురుబలం వృషభ రాశి వారికి ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా గురుబలం ఉండదు, తగ్గిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 2-3 నెలలు మాత్రమే గురుబలం ఉన్నది. ఇక శనేశ్వరుడు లాభస్థానం ముందు పూర్తిగా యోగించేటువంటి గ్రహంగా ఆయన ఫలితాన్ని ఇస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. వీరిని చాలా కాపాడుతూ ఉంటారు శనేశ్వరుడు. ఆ తర్వాత దశమ కేంద్రమందు రాహు యొక్క స్థితి, ఇది కూడా చాలా మంచిది. అంటే ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో గత సంవత్సరం అయితే 3 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో గురుబలం మాత్రం కొన్ని నెలలే ఉండి మిగతా రోజులు తగ్గిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ 70% శుభ ఫలితాలను మనం ఆశించవచ్చును. ఒకవేళ రాహు యొక్క బలం డిసెంబర్ నెల 26వ తారీఖున తగ్గినప్పటికీ కూడా శని బలంగా ఉన్న కారణం చేత ఈ సంవత్సరంలో వృషభ రాశి వారి పరిస్థితులు బాగానే ఉంటాయి. ఇది గోచార పరిస్థితి. ఒకవేళ జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు కూడా అనుకూలంగా ఉంటే అది మరింత రాజయోగాన్ని కలగజేస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి వచ్చినటువంటి సమస్య అయితే ఏమీ లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జూన్ నెలకి ముందు, జూన్ నెల తర్వాత ఏదైనా వీళ్ళు డివైడ్ చేసుకోగలిగితే, కొంతమంది షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు. 3 నెలలకి ఇలా ఉండాలి, 3 నెలలకి ఇలా ఉండాలి. అలా పెట్టుకున్నటువంటి వాళ్ళు జూన్ లోపులోనే ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ పూర్తి చేయాలి. ఉదాహరణకి వివాహ విషయాలు కానీ, లేదా దేశాంతర వాసం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా సంతానోత్పత్తి కోసం చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి, ఇల్లు కొనుగోలు చేయాలి, స్థలము, పొలము, బంగారము ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటువంటి వారికి జూన్ నెల లోపు ఉండేటువంటి కాలము చాలా ఉన్నతమైనటువంటి కాలము. జూన్ దాటిపోతే ఏమవుతుంది? యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ధనర్వ్యయం అన్నారు. అంటే బుర్ర సరిగ్గా పనిచేయదు. ఎప్పుడైతే గురువు బుద్ధికారకుడిగా ఉన్నాడో, అంటే మన ఆలోచనకి, మన కర్మకి, వృత్తికి ఈయనకి సంబంధించినటువంటి బలం చాలా ముఖ్యం గోచారంలో. ఆయన బలం తగ్గిపోతూ ఉన్నప్పుడు నిర్ణయాత్మకమైన శక్తి తగ్గిపోతుంది. అంటే డెసిజన్ మేకింగ్ స్కిల్స్ ఉండవు. మనం అనుకోకుండానే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. తర్వాత అనుకుంటాం, అయ్యో మనం ఇలా ఎందుకు చేసాము, ఇలా చేయాలి కదా, అసలు మనం ఇలా చెయ్యము కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక రకమైన ట్రాన్స్లో వెళ్ళిపోతాం. అదే కాలం యొక్క మహిమ. కాబట్టి ఈ గురుబలం ఉన్నంత లోపలనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు గురుబలం ఉన్న లోపులోనే వృషభ రాశి వారన్నీ కూడా ముగించుకోవాలి. 2, గురుబలం పోయినంత మాత్రం చేతన భయపడవలసిన పని లేదు. శనేశ్వరుడు లాభస్థానంలో ఉన్నారు. ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నాడు. అంటే ఈ సంవత్సరంలో వీరికి ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడానికి, బంధుమిత్రులు రావడానికి, వారితో మాట్లాడడానికి, ఏదైనా ఒక పంక్తి భోజనం ఏర్పాటు చేయడానికి, విందు విహారయాత్రలు చేయడానికి, లేదా ఏదైనా దేశాంతరవాసం వెళ్ళడానికి. కొంతమంది విదేశాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఈ వీసాలు రాక, ఉద్యోగం దొరక్క. అటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది. వారికి అన్ని సానుకూలమైన ఫలితాలని ఆశించవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే రాహు దశమంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పదవిని ఇస్తాడు. అంటే ఉదాహరణకి ఎవరైనా ఉద్యోగంలో ఉన్నారు, వారికి ప్రమోషన్ రావాలి, లేదా ఏదైనా అవార్డులు రివార్డులు ఇస్తారు, టీఏడిఏలు ఏవో ఇస్తూ ఉంటారు, బోనస్లు, ఇంక్రిమెంట్లు. అటువంటి వాటిలో వీరి పేరు ఉంటుంది. అది ఒకటి మంచి విషయము. ఏదైనా ఉద్యోగంలో మనకి శాలరీ పెరగడం, లేదా చేస్తున్నటువంటి సంస్థ నుండి వేరే సంస్థకి మారుతూ ఉండడం, దాని ద్వారా శాలరీ పెరగడం, ఇటువంటివన్నీ కూడా బాగుంటాయి. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతుంది. 10 మందితోటి కూడా పరిచయాలను పెంచుకోగలుగుతారు. లాభమందు శనేశ్వరుడు ఒక రకమైనటువంటి మాస్ హిప్నటిజాన్ని కలగజేస్తాడు. అంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడే ప్రజలందరూ చేరుతూ ఉంటారు. వీరితో మాట్లాడుతూ ఉంటారు, వీరితోటి అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. లేదా వీరు అనగా వృషభ రాశి వారు 10 మందికి కూడా ఒక మంచి గైడ్ లైన్స్ ఇవ్వగలుగుతారు. ఆ లాభంలో ఉండేటువంటి శనేశ్వరుడికి అంత స్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా వ్యాపారపరమైనటువంటి విషయాలు, ప్రత్యేకించి ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎక్కువ లాయర్లు ఉంటారు. తర్వాత ఏమో ఈ
మైన్స్కి సంబంధించినటువంటి వారు ఉంటారు, న్యాయస్థాన రిలేటెడ్, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదా ఏదైనా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, లేకపోతేనేమో ఈ పెట్రోలియం ఉత్పత్తుల మీద పనిచేసేటువంటి వాళ్ళు, దాని మీద వ్యాపారం చేసేటువంటి వారు, లేదా ఏదైనా పెద్ద పెద్ద షోరూములు నడిపేటువంటి వారు, ఇటువంటి వారందరూ కూడా వృషభ రాశికి చెందిన వారు ఉంటారు. ఇంకా కళలని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు కూడా ఉంటారు. వీరందరికీ ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి, మంచి ఉన్నతి ఉంటుంది, వారు ఊహించినటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే గొప్ప పరిచయాలు ఏర్పడడం, సమాజంలో ఉన్నత స్థాయి వర్గం వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క అండదండలు, వారి యొక్క ప్రోత్సాహము, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు వీళ్ళకి రావడం, ఇటువంటివన్నీ ఈ రాశి వారికి ఉంటాయి. కాబట్టి వృషభ రాశికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా బాగున్నది. ఇంకా జాతకంలో దశాంతర దశలు యోగిస్తే వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మీరు జూన్ వరకు వాళ్ళకి బాగుంది అన్నారు కదా, నెక్స్ట్ చిన్న డౌట్ ఏంటంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు గురుగారు వీళ్ళకి అనుకూలత లేనిది? లేకపోవడం కాదు, ఈ జూన్ దగ్గర నుండి ఏమవుతుంది అంటే అక్టోబర్ 31 వరకు గురువు తృతీయ స్థానంలోకి వెళతారు. అక్టోబర్ నుండి మరలా డిసెంబర్ వరకు చతుర్థ స్థానంలోకి వెళతారు. ఆ సమయంలో గురుబలం ఉండదు. ఆ గురుబలం లేనప్పుడు ఏం చేయాలి అంటే మనం గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడము, లేదా ఏదైనా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండడము, లేదా ఏదైనా స్తోత్ర పారాయణలు, ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఆ మానసికమైనటువంటి దృఢత్వం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా చిన్నగా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా, చిన్నగా అయినా పెద్దగా అయినా, వాళ్ళు జూన్ లోపు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి లేదా ఎక్స్టెండ్ చేసుకోవడానికి, వాళ్ళు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి, వీటన్నిటికీ కూడా జూన్ నెల లోపు పరిస్థితులు చాలా బాగున్నాయి. గురుగారు, వాళ్ళకి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. వారు అంటే ఇంకా కొత్తగా వాళ్ళు జీవనాన్ని సాగించడానికి, అంటే ఇది వరకు మనకు గృహోపకరణాలు ఏమీ లేవు, ఫలానాది కొత్తగా కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉన్నాం. కొంతమంది ఏం చేస్తారు, లోన్ తీసుకుని ఏదైనా వస్తువు కొనుక్కుంటారు గతంలో. ఈ సంవత్సరంలో వీరికి ఎటువంటి అవకాశాలు వస్తాయి అంటే, ఏదైనా మనం తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకునేటువంటి శక్తి వస్తుంది. ఏదైనా లోన్లు ఉంటే క్లియర్ చేసుకోగలుగుతారు. ఆ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత కొత్తగా మరలా ఏదైనా లోన్ పెట్టుకుని ఇంకొక వస్తువో లేకపోతే ఇంకోటి ఏదైనా కొనుగోలు చేయగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. గురుగారు, కొంతమందికి కోర్ట్ అని చెప్పేసి కోర్టులో కొన్ని కేసులు ఉండడం, ఎప్పటి నుంచో రిజాల్వ్ అవ్వకుండా ఉండడం లాంటివి ఉంటాయి. ఈ సంవత్సరం వాళ్ళకి ఏమైనా అనుకూలత ఉంటుందా కోర్టు కేసులో? ఉంటుంది. నిజానికి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కోర్టు కేసులు, అంటే పారంపర్య ఆస్తిపాస్తులు కానీ, వ్యాపార విషయాలకు సంబంధించి కానీ, ఎవరో అన్నదమ్ములో అక్కచెల్లెల్లో ఎవరో ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కోర్టు సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం సమసిపోతాయి. అవన్నీ కూడా ఒక రకమైనటువంటి కొలిక్కి రావడానికి, అది వీళ్ళకి ఫేవర్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక చిన్న మంచి విషయంగానే చెప్పచ్చు. విద్యార్థులకి గురుగారు? మంచి ప్రశ్న. విద్యార్థులకి ప్రత్యేకించి ఈ గురుబలం ఉండడం, శని బలంగా ఉండడం, దూర విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, అంటే మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాము, కొంతమంది ఏమో లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వారు ఉంటారు. వారందరికీ ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ప్రత్యేకించి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గురువారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ, ఆ 3 రోజుల్లో గనక పరీక్షలు రాస్తూ ఉంటే అది కూడా చాలా గొప్పగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అలాగే వేరే దేశానికి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, లేదా అక్కడ ఏదైనా కోర్సు నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. వీళ్ళ కోసం ఏదైనా పరిహారం కానీ రెమెడీ కానీ చెప్తారా గురుగారు? తప్పకుండా. వృషభ రాశి వారికి మంచి రెమెడీ ఏంటి అంటే, ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అష్టమి తిథి వస్తుంది. దాన్ని అనఘాష్టమి అంటారు. అనఘాష్టమి రోజున ప్రత్యేకించి అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారు. అది చాలా చిన్నది. ఆ అనఘాష్టమి వ్రతాన్ని నెలలో ఒక్కరోజు క్రమం తప్పకుండా ఈ మాసంలో ఈ ఒక్క రోజుని 12 మాసాలు కూడా ఆచరించగలిగితే వారికి ఏమవుతుంది అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే మధ్యలో గురుబలం పోతుంది కాబట్టి ఆ అనఘాష్టమి వ్రతం చేయడం ద్వారా వారికి కావలసినటువంటి లౌకికమైనటువంటివన్నీ దత్తాత్రేయుడు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే స్మరణ మాత్ర సంతుష్టాయ అన్నారు. ఆయన స్మరిస్తేనే చాలా గొప్పగా ఫలితాన్ని ఇస్తాడు. అటువంటిది ఆయన ఈ అనఘాష్టమి వ్రతం చేయడం ద్వారా సంతుష్టుడై వీళ్ళకి ఏం కావాలంటే అవన్నీ ఇవ్వగలుగుతారు. అలాగే ప్రతిరోజు వీళ్ళు పారాయణ చేయగలిగేటువంటిది కూడా సిద్ధమంగళ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఇది శ్రీపాద శ్రీవల్లభుల యొక్క స్తోత్రం. అది చదువుకున్న రోజు చాలా మంచిది. ఈ 2 నియమాలను ఆచరిస్తే ఈ సంవత్సరం మరింత శుభదాయకంగా ఉంటుంది.
మూర్తి స్తోత్రం కూడా వినొచ్చు కదా గురుగారు? చదువుకోవచ్చు. కానీ వీరికి ఉండేటువంటి గ్రహస్థితికి ఇవి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. ఓకే. దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు. ఎవరైనా. అది కూడా గురువుకి సంబంధించినటువంటి స్తోత్రమే కాబట్టి గురుబలం పెంచడంలోనూ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే గురుగారు. గురుగారు వీళ్ళకి కలిసొచ్చే రంగు లాంటిది ఏమైనా ఉంటదా? వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రత్యేకించి చూసుకుంటే పసుపు వర్ణము చాలా బాగుంటుంది. హ్మ్. ఆ తదుపరి గ్రే కలర్, దాన్ని పొగరంగు అని కూడా అంటారు. ఆ ఓకే. గ్రే కలర్ కూడా చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.